రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కొలనగూడ గ్రామం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొరికల వీరప్ప గత 20 సంవత్సరాలుగా గ్రామంలో రాజకీయంగా వార్డు సభ్యులుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటుకు కృషి చేస్తానని, రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం ప్రభుత్వంపై నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేశారని, నాపై నమ్మకం ఉంచి ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా రంగారెడ్డి గారు, నేను ఈరోజు ఇది మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రెండోసారి ఇది నామినేషన్ చేయడం జరిగింది. ఊరు సమస్యలు ఏమున్నా కానీ గతంలో ఇంతకుముందు కూడా అనుభవం ఉన్న వ్యక్తిగా 3 సార్లు పంచాయతీ మెంబర్గా సేవలు అందించిన ఈ ఊరికి అనేక వేరేగా ఇది బీసీ కమిటీలు కానీ, సీసీ రోడ్స్ కానీ, మరి ఎన్నో ఇది గుడికి స్తంభాలు వేరు లేకుండే పోషమ్మ గుడికి అడిగి ఇట్లా స్తంభాలు వేయించడం జరిగింది, లైట్లు వేయించడం జరిగింది. మరియు చిన్న చిన్న సేవా సదుపాయాలు ఎన్నో కనిపించడం జరిగింది. మన ఊరికి కొల్లగూడ గ్రామంలో అందరికి అందుబాటులో అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ గ్రామానికి గత 20 ఏళ్ళుగా 2006 ఫస్ట్ గ్రామ పంచాయతీ మెంబర్ గెలిచినాను. అదే కంటిన్యూ చేసుకుంటూ అనేక సేవలు అందించిన అనుభవం నా దగ్గర ఉన్నది. కాబట్టి నేను ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని అనుకున్నాను, పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా గెలిచినా కానీ అన్ని ఏది ఎస్సీ కమిటీలు కానీ మరియు ఎస్సీ వాళ్ళకు కొన్ని రోల్స్ అప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. అంబేద్కర్ చౌక్ కూడా నేను డబ్బులు కట్టినాను. అంతేకాకుండా ఇంకా వేరే పోచమ్మ గుడి కూడా అది మరమ్మతులు కిందికి డౌన్ ఉంది కాబట్టి దాన్ని మరమ్మతులు చేపిస్తానని చెప్పి అన్ని చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మాకే ఎందుకు నాకు అనుభవం ఉన్నది. అది అధికార పార్టీలు ఉన్నా కానీ సర్పంచ్ పవర్ ఉంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ చేసుకొచ్చేవచ్చు. అనుభవం ఉంది కాబట్టి నాకు తెలుసు. అధికార పార్టీతో కొట్లాడి తీర్లు తెస్తాను ఉన్నా లేకున్నా. ఫస్ట్ 2006 ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ లేనప్పుడు ఆటంలో కూడా మా ఊరికి రేషన్ సపరేట్ లేకుండే. ఆ రోజు నేను ట్రాక్టర్ తీసుకొని పోయి కందుకూరు తహసీల్దార్ ఆఫీస్ కాడ ధర్నా చేసి రేషన్ బియ్యం సపరేట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా. అందుకంటే మనకు అనుభవం ఉంది కాబట్టి నాకు తెలుసు ఏ ఊరికి ఎంత పని చేయాలనో తెలుసు. ఏది గవర్నమెంట్కి వెళ్ళి అధికార పార్టీ ఉన్నా పాపులేషన్ ప్రకారంగా ఏ ఊరికి ఎంత బడ్జెట్ వస్తుంది అది అందరు తెలుసు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన అధికార పార్టీలో లేడు, ఆయన గెలిస్తే ఏం కాదంటుండ్రు. ఇగో పెడతాము బుద్ధి ఉంటారంటే ఏ బద్ది నిలబెట్టారని చెప్పి అందరికి తెలిసే ఉంటది. ఆ అనుభవం నా దగ్గర ఉంది కాబట్టి నేను చేసిన దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నిలబడ్డాను తెలియజేస్తాను. ఉంగరం గుర్తు కొట్టేయాలని గెలిపాలని అందరినీ కోరుకుంటున్నాను. గెలిపిద్దాం